హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారం చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు గల సెప్టెంబర్ నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయని మీకు తెలియజేస్తాను. మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదములు, భరణి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి మేషరాశి అవుతుంది. వీరికి ప్రారంభములుగా అయితూ జన్మస్థానమందు ఉన్నటువంటి కుజుడు, తృతీయ స్థానమందు ఉన్నటువంటి సెప్టెంబర్ 23 వరకు తృతీయ స్థానమందు ఉన్నటువంటి రాహువు, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి శుక్రుడు, సెప్టెంబర్ 17వ తారీఖు వరకు పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి, భాగ్యమందు ఉన్న గురుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి. ఈ నెలంతా కొద్దిగా మేషరాశి వారికి కొద్ది ఆవేశంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా కోపం వస్తూ ఉంటుంది. వాదోపవాదాలు పెరుగుతూ ఉంటాయి. కానీ గురుడు యొక్క భాగ్యస్థానంలో ఉండడం వల్ల మిమ్మల్ని మీరు రియలైజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆవేశం మాత్రం కట్టలు తెంచుకుంటూ ఉంటుంది. అవసరమైతే మీద ఏదో ఒకటి విసిరేయడం, లేదా చెయ్యి విసిరేయడం, కొట్టే పరిస్థితులు రావడం, అలా ప్రతి చిన్న విషయానికి కూడా జన్మస్థానమందు ఉన్నటువంటి కుజుని వల్ల చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుని యొక్క దృష్టి జన్మం మీద ఉండడం కొంత యోగదాయకమైనప్పటికీ కూడా జాగ్రత్తగా మనస్సుని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ నెలలో ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజును వక్రగతిలో ముందుకు రావడం, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఇవన్నీ జరగబోతున్నాయి తొందరలో. కాబట్టి జన్మకుజుడు ఏమైనప్పటికీ కూడా, అంటే జన్మకుజుని మీ జన్మస్థానానికి అధిపతి అయినటువంటి రాశ్యాదికి, మీ రాశికి అధిపతి కూడా కుజుడే అయినప్పటికీ కూడా కుజుడు జన్మంలో ఉంటే ఎవరో నెత్తి మీద భయంకరమైన మొయ్యలేని బరువు నెత్తి మీద పెడితే ఎలా ఉంటుంది? సమస్యలు కూడా ఆ విధంగా ఒక్కసారి బాధ్యతగా మీ మీద వచ్చి అన్నీ అలా మీద పడిపోతూ ఉంటాయి. మీరు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఒకంత జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. విద్యార్థులకు మాత్రం కష్టపడితే అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేదా పోలీస్ రంగంలో సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఉన్నతమైనటువంటి యోగం అనే చెప్పాలి. గురుని యొక్క సంచారం, భాగ్య సంచారం వల్ల ధన సమస్యలు పెద్దగా ఉండకపోవచ్చు. కానీ కొద్దిగా ఆలస్యమై చివరి నిమిషంలో పని అవుతుంది. ఆ చివరి నిమిషం వరకు కూడా లేనిపోని టెన్షన్ రావడం, ఆ టెన్షన్ వల్ల ఎదుటి వ్యక్తులతో వాదోపవాదాలు పెరగడం, ఇవన్నీ కొంత మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రమాదం కనపడుతుంది. కాబట్టి శాంతంతో ఒక విధమైనటువంటి పరిష్కారమైనటువంటి దిశగా అడుగులు వేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి షష్ఠ స్థానంలోకి రవి వెళ్ళడం చాలా గొప్ప యోగం. అది 6వ స్థానంలో రవి మంచి ఫలితాలను ఇస్తారు. సెప్టెంబర్ 17వ తారీఖు మంచి ఫలితాలను మీకు రవి కలగజేస్తారు. పంచమ స్థానాధిపతి 6లోకి వెళ్ళడం అపూర్వమైనటువంటి విజయం అని చెప్పాలి. సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి మళ్ళీ రాహువు ద్వితీయంలోకి వస్తున్నారు. అది కొంత ఇబ్బంది, కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఏది ఏమైనప్పటికీ కూడా కొద్దిగా సెప్టెంబర్ నెలలో శుభాశుభ మిశ్రమమైనటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి విషయంలోనూ కొంత జాగ్రత్తలు వహించండి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు అయితే ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది. స్పెక్యులేషన్ వ్యాపారాలు కానీ, షేర్ మార్కెట్లు పెట్టేవాళ్ళు కానీ చాలా జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ధనస్థానంలోకి నెలాఖరులో రాహువు రావడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుడు అనుగ్రహం, ఆ గురు భగవానుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం భాగ్యస్థానంలో మీకు స్వక్షేత్రమందు ఉండి మీ రాశిని చూడడం ఒక రకంగా ఎంత భయంకరమైన పరిస్థితులు మీకు వచ్చినా ఎవరో ఒకళ్ళు స్నేహితుల రూపంలోనో, లేదా తండ్రి రూపంలోనో, తండ్రి బంధువుల రూపంలోనో ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడతారు. అలాని మీరు ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్తే మాత్రం చిక్కులు పడేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఆయుధాలతో జాగ్రత్త. భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి వాదోపవాదాలు పెరగవచ్చు. ఒకంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకండి. పక్కింటి వాళ్ళకి సలహా కూడా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయవద్దు. ఎందువల్లంటే మీ మూలాన్ని మేము నష్టపోయాం, మీరు చెప్పకపోతే బాగుండేదని ఎదురు మిమ్మల్ని పెట్టి ఇరికించి మాట్లాడేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన వాహనాలు మాత్రం కొనేటువంటి ప్రయత్నం ఈ నెలలో చేయకండి.
ఒకవేళ ఉన్న వాహన ప్రమాదాలు అటువంటి పరిస్థితులు ఉంటే వాహన ప్రమాదాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. లేదా మీ వాహనం సడన్గా రిపేర్ అవ్వచ్చు, లేదా ఎవరో తప్పిదం వల్ల మీ వాహనానికి ప్రాబ్లం రావచ్చు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో నూతన వాహనం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయవద్దు. దూర ప్రాంతాలకు కూడా సెల్ఫ్ డ్రైవింగ్ని అసలు అవాయిడ్ చేయండి. ఎందువలనంటే కుజుని యొక్క ప్రభావం వల్ల చిన్న చిన్న యాక్సిడెంట్స్ వల్ల కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా వస్త్ర రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులకైతే మెల్లిమెల్లిగా మంచి రోజులు మొదలవుతున్నాయి. దానివల్ల మీకు రాబోయేటువంటి రోజుల్లో కొద్దిగా మంచి ధనపరమైనటువంటి విషయాలలో కలిసి రావడం, మీరు పెట్టిన పెట్టుబడులకు డబుల్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి బిల్డర్స్ కానీ లేదా ప్లాట్లు కొని అమ్మే వాళ్ళకి కానీ ఇటువంటి వాళ్ళకి కొంత ఉపయుక్తమైనటువంటి సమయం ఉపయోగపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. అలాని రిస్క్ మాత్రం చేయొద్దు. ప్రతి విషయంలోనూ కూడా జన్మ కుజుని యొక్క సంచారం వల్ల గబుక్కుని తొందరపాటు నిర్ణయాలు ఇచ్చిన మాట ఇవ్వడం, ఆ మాట నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడడం, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడం, ఇవన్నీ కొంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లా కనబడుతోంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలకు షూరిటీ సంతకాలు పెట్టడం, లేదా మీ అంచనాలను మించి అప్పులు తీసుకోవడం, దాన్ని వేరే చోట ఇన్వెస్ట్ చేయడం కనుక చేస్తే అవి తప్పుదారి పట్టేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఒకవేళ ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు కనుక తీసుకోవాల్సి వస్తే వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకోండి. దానివల్ల సమస్యలు జటిలం అవ్వకుండా ఉన్నటువంటి వ్యవహారాల్లోనే మీ వరకు మీకున్నటువంటి పరిస్థితుల్ని మీరు విజయాన్ని సాధించి ముందుకు తీసుకెళ్లేటువంటి పట్టుదల మీకు ఏర్పడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. అదే కాకుండా 10వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుని వల్ల కొంతవరకు కూడా స్తబ్దత అయినటువంటి వాతావరణం ఏర్పడుతోంది. అంటే మీకు అన్నీ ఫేవర్గానే కనపడుతూ ఉంటాయి, అడుగులు పడుతూ ఉంటాయి, గబగబగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కానీ రియలైజ్ అయ్యి బయటికి రావడానికి మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల మీ అంచనాలు తప్పడం, ఖర్చులు అధికమైపోవడం, మీరు ఒకలా అనుకుంటే అవి ఇంకొకలాగా పరిణతి చెందడం, ఇవన్నీ కూడా కొంత సమస్యాత్మకంగా కనపడుతోంది. జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ధనపరమైనటువంటి వ్యవహారాల్లో అన్నిటిలోనూ కూడా ఈ నెల చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. రక్షణ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళైతే ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. జన్మకుజుని యొక్క సంచారం వల్ల మీ మీద మీకే విరక్తి కలిగి గబుక్కుని బ్యాలెన్స్ తప్పేటువంటి ప్రమాదం కూడా కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆయుధాలతో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా పూర్తిగా నమ్మేటువంటి ప్రయత్నం చేయవద్దు. మీకు ఎందువల్లనంటే దానివల్ల వేరే వేరే ఇబ్బందులు కలిగేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. అంటే ఓవర్గా ఎవరిని నమ్మకండి. మీ పనిని మీ యొక్క కళ్ళనే నమ్మండి, చెవుల్ని నమ్మకండి అసలు. ఎందువల్లనంటే చెప్పుడు మాటల వల్ల ధన నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం కీళ్ళకి సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం కనబడుతోంది. బ్లడ్ రిలేటెడ్ సంబంధమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. బ్లడ్లో ఇమ్యూనిటీ తగ్గిపోవడం లేదా ఐరన్ తగ్గిపోవడం, దానివల్ల సమస్యలు రావడం, ఇటువంటివి జరిగేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించండి. నీళ్ళని ఎక్కువ తాగండి. జన్మకుజుని యొక్క ప్రభావం కొద్దిగా తగ్గాలి అంటే కొద్దిగా నీళ్ళని ఎక్కువ తాగడం వల్ల కుజుని యొక్క అగ్నితత్వం కాబట్టి జలతత్వాన్ని ఎప్పుడైతే దేహం నిండుతూ ఉంటుందో మీకు కొంత మానసికంగా ప్రశాంతత లభించేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ దిశగా మీరు ఆలోచించండి. అంతేకాకుండా ధన సంబంధమైనటువంటి వ్యవహారాలలో అంటే కొత్తగా నూతనంగా బ్యాంకుల నుంచి ప్రయత్నాలు చేయడం కానీ, లేకపోతే ఏదైనా స్థలంలో విక్రయాలు కానీ ఇటువంటివి చేయడం విషయంలో మాత్రం కొంత లాభించేటువంటి అవకాశం ఉంది. మధ్యవర్తిత్వాలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులైతే 1-2 సార్లు కేర్గా ఉండి చదువుకుంటే మీకు మంచి సంచలనమైనటువంటి విజయాలు దొరికేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా ఉన్నతమైనటువంటి అధికారం చేతికి రాకపోయినా కొంత మీకు ఆ ఉన్నతంగా ఎదిగేటువంటి నెలాఖరులోపుగా కొంతగా మీరు ఉన్నటువంటి కేడర్ నుంచి కొద్దిగా పెరిగి పైకి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. వీళ్ళు ఇంకా మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు రావాలి అంటే మంగళవారం రోజున మమ జన్మరాశి వశాత్తు జన్మ నక్షత్ర సంచారిత అంగారక జన్మరాశి సంచారిత మమ గోచార వేదవశాత్తు జన్మరాశి సంచారిత
అంగారక గ్రహ దోష పరిహారార్థం అని చెప్పేసి, అవయో సకల గొండ దోష నివృత్త్యర్థం అని చెప్పేసి సంకల్పం చెప్పించుకున్న బ్రాహ్మలతోటి చక్కగా బ్రాహ్మలకి కందిపప్పును దానం చేయండి. దానివల్ల మానసికమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయండి. మంగళవార నియమాలు చేసుకోండి. అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. ప్రశాంత వదనంతో శాంత స్వభావంతో ముందుకు వెళితే అనుకున్న పనులన్నీ అవుతాయని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.